రాబోయేది మా ప్రభుత్వమే. పోలీసులు మీరు ఏం చేస్తారో చేసుకోండి, మిమ్మల్ని మాత్రం వదలమనుకుంటూ హరీష్ రావు గారు నిన్న మల్కా సుమన్ గారిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. దీంతో రాష్ట్రంలో చూస్తున్న కలకలాలు మనం అంతా చూస్తా ఉన్నాం. ఏ విధంగా రాష్ట్రంలో సాగుతా ఉంది, వ్యవహారం ఏ తీరుగా ఉందో మీరే చూడండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పోలీసులు అతికి తీవ్ర మూల్యం తప్పదు. అధికారుల పోలీసులు కాంగ్రెస్ కు తొత్తులుగా మారారు. నేను చెప్పిన కదా, రాష్ట్రంలో మండల అధ్యక్షులు కూడా అంత ఘోరంగా పనిచేస్తున్నారు. వాళ్ళని మించి పోలీసులు పనిచేస్తా ఉన్నారు. ఒక్కవారు జెండానే కప్పుకోలేదు అంతే, దాన్ని మించి పనిచేస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలబోము. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రేవంత్ సర్కార్ తీవ్ర మూల్యం చెల్లించక తప్పదు. మల్కా సుమన్ పై అక్రమ కేసులు, 200 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ జైలుకు తరలించడం దుర్మార్గం. మంత్రి వివేక్ ముందే దళిత గిరిజన మహిళ, కౌన్సిలర్లపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం, రాజ్యాంగం పట్టుకునే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అరాచకాలను ఎందుకు ప్రశ్నించరు? బీజేపీ నాయకులు పోలీసులను తిట్టిన అరెస్టులు లేవు. ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైనే కక్ష సాధింప మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇదే విషయంలో రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? తెలంగాణలో జరుగుతున్న ఖూనీపై ఎందుకు మౌనం? రాహుల్ గాంధీని నిలదీసిన బీఆర్ఎస్. ఢిల్లీలో తెలంగాణ క్యాబినెట్ రివ్యూపై ధ్వజం. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న అధికారులకు హెచ్చరిక. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేతనపల్లి ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. ప్రజా తీర్పును కాల రాస్తే తిరుగుబాటు తప్పదు. నాకు అనిపించింది ఒకటే, ఇదంతా చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోస్ట్లీ తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఈ బ్యాచ్ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఎవరు కూడా ఇట్లా ప్రయత్నం చేయరు. రాబోయే రోజుల్లో మాత్రం వీళ్ళకి ఎట్లా ఉండబోతుందంటే, ఊహలకు కూడా అందని పరిస్థితిని, ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసే కార్యక్రమాలు ఉందన్నట్టుగా మనకు కనబడతా ఉంది. పోలీస్ వ్యవస్థ గంజాయి బ్యాచ్ను, లేకుంటే రేప్ చేస్తున్న గ్యాంగ్లను, లేకుంటే మర్డర్లు చేస్తున్న గ్యాంగ్లను ఆలం పట్టుకోవాల్సింది పోయి ఈరోజు పోలీస్ శాఖ మొత్తం బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంటూ ఒక పోలీస్ అధికారులు కాకుండా ఒక కార్యకర్తలా వ్యవహరించుకోవడం, ఇది ఘోరం అంటే మామూలు ఘోరం కాదు. ఇది